నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామం నందు వైఎస్ఆర్సీపీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన మెరుగు మురళి ఈ ఆత్మీయ సమావేశంలో రానున్న ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీకి భారీ మెజార్టీ చెన్నూరు పంచాయతీ నుంచి రావాలని వైఎస్ఆర్సీపీ నాయకులను మెరుగు మురళి కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లు విజయకుమార్ రెడ్డి, ఎంపీపీ గురవయ్య, హర్నాథ్ రెడ్డి బాబు రెడ్డి, కొండూరు సునీల్ కుమార్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం ఏదైనా అవసరమైతే నీళ్లు పోయాలే కానీ పోయిపోయినా దూరంగా ఉండాలే కానీ ఆ ఆకును గెలుకుంటూ వాతావరణం చెడ్డగా చేయడం నాకు ఇష్టం లేదు. ఆ ఒక్క గుణమే ఈరోజు టికెట్ నేను తెచ్చుకోలేదు, మీరందరూ తెచ్చిచ్చారు. మీరందరూ సర్వేలో సమిష్టిగా, నా అదృష్టం గూడూరు సర్వేలో 69% సమిష్టిగా కార్యకర్త నుంచి నాయకత్వం దాకా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే దానికి ఇతనే అయితేనే మాకు సరిపోతాడు అనే ఉద్దేశంతో మీరు నన్ను నమ్మారు. నేను నమ్మకస్తుడిని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని కూడా మీ అందరి ముందు నేను మాట్లాడుతున్నాను. నా ప్రవర్తన చూడండి, నాది సొంతూరు గూడూరు అని నేను చెప్పుకుంటున్నా గౌరవంగా. ఎందుకంటే తండ్రి జన్మనిచ్చిన ఊరు గూడూరు అని నేను ధైర్యంగా చెప్పుకుంటున్నా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా. రేపు ఎవరో ఇంకా కన్ఫామ్ కాలేదు తెలుగుదేశం క్యాండిడేట్ ఆ మాట మాత్రం తప్పిచ్చేస్తాడు. తండ్రి జన్మనిచ్చిన ఊరుని చెప్పుకోలేని వ్యక్తి ఏమి రేపు నిజాలు చెప్తాడో మీరు ఆలోచించాడు. నేను ధైర్యంగా పదే చెప్తున్నా, నాకు జన్మనిచ్చిన తండ్రి రాపూరు, ఆయన జన్మనిచ్చాడు కాబట్టి ఆయన ఊరు అది. నేను ఎక్కడైనా ఉంటే, నేను సెటిల్ అయి ఉంటే నేను జన్మనిస్తే ఆ ఊరు నా బిడ్డకు అవుతుంది. అది సాంప్రదాయం. దాంట్లో ఎందుకో నేను లోకల్ ఫీలింగ్ లేకుండా, లోకల్ ఇది లేకుండా ఎక్కడికాడ రెచ్చగొడతా వాతావరణం సృష్టిస్తున్నారు. క్రిస్టియన్స్ దగ్గర పోతారు, నేను క్రిస్టియన్ అంటారు, మరి ఇంకో దగ్గర పోతే ఇంకోటి అంటారు. నేను అనేది క్రిస్టియన్లో ఉండే విశ్వాసం నీ దగ్గర ఉందా? క్రిస్టియన్లో ఫస్ట్ మొట్టమొదటి నమ్మకస్తుడుగా ఉండాలా? నీకు ఎమ్మెల్యే చేసిన నమ్మకస్తుడుగా నీకు ఒక పార్టీ చేస్తే ఆ పార్టీకి గొంతు కోసి నువ్వు నమ్మకం పోగొట్టుకున్నావు కదా, నువ్వు ఏ రకంగా క్రిస్టియన్ అవుతావు? నేను అవుతాను, క్రిస్టియన్ అవుతాను, ముస్లింని అవుతాను, నేను హిందువుని అవుతాను. ఎందుకంటే పద్ధతిగా ఉన్నా రా, ఏ సభలో అయినా చర్చ పెట్టుకుందాం రా. భూతద్దం వేసుకొని, నేను విలేకరులు కూడా వాకళ్ళు అడిగితే నేను చెప్పాను, భూతద్దం వేసుకొని ఎతకండి. ఎక్కడైనా అంటే కావాలని విమర్శించాలంటే దానికేం తప్పదు, కానీ నిజంగా విమర్శించాలంటే నేను చర్చకు రెడీ అని చెప్తున్నాను. నేను నమ్మకస్తు, క్రిస్టియానిటీలో ఉండే నమ్మకం ఉంది, ముస్లింలో ఉండే విశ్వాసం ఉంది, హిందువులో ఉండే మర్యాద ఉంది. ఒక సంస్కారమైనటువంటి రాజకీయం నడపదలుచుకున్నాను. మీరందరూ సహకరించండి. గతంలో 2014లో సునీల్ కుమార్ వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన రోజు తెలుగుదేశానికి 1500 ఓట్లు మెజార్టీ. మనం పార్టీలో చేరి 2019లో ఎలక్షన్ చేసినప్పుడు ఆ 1500 బాను ఇంకా 1300 ఓట్లు మెజార్టీ. దానికంటే రెండింతలు నేను 5 సంవత్సరాలుగా ఏ పేదోళ్ళు ఎవరు వచ్చి అడిగినా రాత్రి కాదు పొగులు కాదు వాళ్ళతో కలిసి పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, పంచాయతీ ఆఫీస్ కానీ ప్రతి ఒక్క దగ్గరికి పనిచేశాను. నన్ను గౌరవించి మేరుగు మురళి గారిని ఈసారి 2500 ఓట్లు మెజార్టీ వచ్చేటట్టు చెన్నూరు ప్రతి చేస్తానని ఆ మీటింగ్లో పాల్గొని వలసిందిగా కోరుతూ రాత్రికి విందు భోజనం ఆరగించుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్థానికంగా నివాసముంటూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడే తన భర్త సునీల్ కుమార్ను గెలిపించి గూడూరు పట్టణ అభివృద్ధికి పట్టణ ప్రజలు తోడ్పాటు అందించాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గ్రేడ్ 1 గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు షూరిటీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల
ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణికి స్థానిక నాయకులు మరియు ప్రజలు ఘనస్వాగతం పలికారు. వార్డులోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ బాండ్లను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ వైసీపీ పాలనలో గూడూరు మున్సిపాలిటీలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ సంక్షేమం మరియు అభివృద్ధులను సమానంగా చూసుకుంటూ పాలన సాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలియజేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వార్డు మాకు ఎంతో ఆదరణ, ఆప్యాయత, సహకారం మాకు అందించిందనే చెప్పాలి. అన్న 30 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు ఈ వార్డే మాకు పెట్టిందనే చెప్పాలి. మేము 30 సంవత్సరాలు చైర్మన్గా గెలిచినప్పుడు కానీ, మళ్ళీ సీట్ రాని సమయాల్లో కానీ, ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన సమయాల్లో కానీ, ఆ తర్వాత ఓడిపోయిన సమయాల్లో కానీ ప్రతి ఒక్క సమయాల్లో మాకు ఆదరించింది, సహకారం ఇచ్చింది, చేయూతిచ్చింది, మమ్మల్ని ముందుండి చేతట్టి నడిపించింది. ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పాలంటే ఈ వార్డులో ఒక టైంలో నిరసన చేయాల్సి వచ్చి ఇంట్లో నుంచి నిరసన చేస్తుంటే పోలీసు వాళ్ళు బస్సులో వచ్చి అన్నను అరెస్ట్ చేయాలని వస్తే ఇక్కడ మహిళలు బస్సులకి ముందు పడిపోయి అడ్డం పడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా మా మహిళలు ఈ విధంగా అన్నకి సహాయ సహకారాలు అందించారు. ఇంకా చెప్పుకోవాలంటే అన్న ఒక చిన్న మీటింగ్ నుంచి పెద్ద మీటింగ్ వరకు ఏ మీటింగ్ పెట్టాలన్నా కానీ ఇక్కడ యువత లేనిదే ఆ మీటింగ్ అనేది ఎండ్ కాదు, స్టార్ట్ కాదు. ఆ విధంగా మాకు వార్డు వాళ్ళు సహాయ సహకారాలు అందించారు. ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా కానీ మాకు మంచి మెజారిటీ మాకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మాకు వార్డు ప్రజలంతా మాకు చేదోడు వాదోడుగా ఉన్నారు. నేను ఒకవేళ నెల్లూరులో పుట్టినా కానీ వార్డు నాకుండే అభిమానం ఎంతో ఎక్కువ. నేను ఒక వారం రోజులు నేను నెల్లూరులో ఉన్నా కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చేయాల్సిందే. ఆ విధంగా నాకు ఆప్యాయతను ఈ విధంగా ఇచ్చారు. నేను బ్రతికినన్నాళ్ళు ఈ వార్డుని, ప్రజల్ని మర్చిపోము కూడా. ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా ఈ వార్డులోని సమస్యల గురించి చెప్పాలంటే గత 5 సంవత్సరాల నుంచి ఒక తంట మట్టి కూడా ఎత్తలేదు ఈ ప్రభుత్వం. ఒక్క పని చేయలేదు. పని చేయకపోగా రోడ్లు పగలగొట్టడం జరిగింది. లైట్లు వేయలేకపోవడము, బోర్లు రిపేర్ చేయలేకపోవడము, ఇంకా ఉన్న రేషన్ కార్డులు, ఉన్న పెన్షన్లు తీసేయడం జరిగింది. ఈ విధంగా ఈ ప్రభుత్వం మా పట్ల, మా ప్రజల పట్ల ఈ విధంగా చేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ మీరందరూ ఆలోచించండి అమ్మా. మనకు వచ్చే ప్రభుత్వం మనకు సహకారం అందించేటువంటి ప్రభుత్వంగా ఉండాలి కానీ మనల్ని దోచుకునే ప్రభుత్వంగా ఉండకూడదు. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మనకు బాబు గారు సీఎం కావాలంటే, మన రాష్ట్రము, మన ఊరు, మన వీధి బాగుపడాలంటే బాబు గారు సీఎం కావాలి. ముఖ్యంగా బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ పథకాలైనటువంటి పథకాలన్నీ మనకన్నీ పొందుకోవాలంటే ఖచ్చితంగా బాబు సీఎం కావాలి. కనుక బాబు గారిని, నా భర్తని మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. గూడూరులో జనసేన నయీం జన్మదిన వేడుకలు ఆత్మీయుల నడుమ ఘనంగా జరిగాయి. ఆత్మీయులు, జన సైనికులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన అనంతరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నయీం అభిమానులు, అనుచరులు, జన సైనికులు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణానికి చెందిన జనసేన నయీం మాట్లాడుతూ తాను కష్టపడి చదువుకుని సొంతంగా అల్ ఇస్లాం పేరుతో దుకాణం ఏర్పాటు చేసుకుని జనసేన అధినేత అభిమానిగా ఉంటూ ఆయన పార్టీ పెట్టిన వెంటనే ఆయన ఆశయాలు, ఆలోచనలు నచ్చి జనసేన పార్టీలో చేరటం జరిగిందన్నారు. అప్పటి నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఎక్కడో ఒక దగ్గర కేక్ కట్ చేసి రక్తదానం కార్యక్రమం చేయడం జరిగేది. ఎంతోమంది పేదలకు, నిరాశ్రయులకు తనకు తోచిన సాయం చేస్తూ పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకుని వెళుతుండే వ్యక్తి జనసేన నయీం. కరోనా సమయంలో ఎంతోమంది నిరాశ్రయులకు భోజనం, శానిటైజర్లు అందజేయడం జరిగింది. అలా సేవా కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో ఒకరోజు సోషల్ మీడియాలో గూడూరు మండలంలోని విందూరు గిరిజన కాలనీలో క్యాన్సర్తో బాధపడుతున్న మహిళ గురించి, కథనం గురించి జర్నలిస్టు సతీష్ అన్న చెప్పడంతో స్పందించి ఈరోజు ఆమెకు నేనున్నానంటూ ఈరోజు పండ్లు, బియ్యం, సరుకులు, బట్టలు, దుప్పట్లు ఇవ్వటం జరిగిందన్నారు. అలాగే నాతో పాటు నా మిత్రుడు సునీల్ 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. అలాగే ప్రతి నెల తన వంతుగా ఈ మహిళకు 2,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు పవన్ కళ్యాణ్, యువత అధ్యక్షులు ప్రసన్న, చిన్ని, నాగేంద్రబాబు, సాయి కుమార్, కిషోర్, పవన్, గోపి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం.
నా పేరు నయీం, గూడూరు చిరంజీవి యువత అధ్యక్షుడు, జనసేన పార్టీ కార్యకర్తని. గత 2014 నుంచి ఇప్పటి వరకు జనసేన పార్టీ జెండా ఎత్తింది నెల్లూరు జిల్లాలోని ఏకైక వ్యక్తి మా టీము, మేము. అదేవిధంగా సేవ కార్యక్రమంలో ఒక మెగా ఫ్యామిలీని సృష్టిగా తీసుకొని ఈరోజు 2009లో నేను అన్నదానం స్టార్ట్ చేశాను. అదేవిధంగా అన్నదానం 2009 నుంచి ఈ రోజుకి 50 మందికి క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం 50 మందికి అన్నదానం ఇవ్వటం చాలా ఆనందం ఉంది. దీనికి సంబంధించి కరోనా టైంలో కూడా డైలీ రాత్రిపూట్ల అన్నం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆ టైంలో కూడా 2 సార్లు కరోనా వచ్చినప్పుడు 2 నెలలు కలిపి పెట్టారు, మీ అందరూ తెలుసు. ఆ టైంలో ఖచ్చితంగా మేము 100 మంది నుంచి 200 మందికి అన్నం కానీ టిఫిన్ కానీ అన్ని ఏర్పాటు చేయటం జరిగింది. హైవే నుంచి పోవటం వల్ల చాలా మందికి చాలా ఇబ్బంది కలిగారు. అప్పుడు కూడా ఆ టైంలో కూడా మేము హెల్ప్ చేసాం. అదేవిధంగా మేము మా సొంత పేర్లు ఎత్తి పెట్టుకుని మేమైతే ఏ సేవా కార్యక్రమం చేయట్లేదు. మేము చేస్తున్న సేవా కార్యక్రమం ఒకటే, జనసేన పార్టీ మెగా ఫ్యామిలీ. ఈ మెగా ఫ్యామిలీ జనసేన పార్టీ ఉన్నంత వరకు మా సేవా కార్యక్రమంలో అయితే ఆగవు. అది మేము ఖచ్చితంగా చెప్తున్నాము. ఎందుకంటే ఓన్లీ చూసుకునే మేము ఈరోజు ప్రతి ప్రోగ్రాం చేయడంలో ముందుకు వచ్చాం. ఈరోజు మాకు గత వారం నుంచి ఒక నెల ముందు ఏంటంటే ఒక క్యాన్సర్ పేషెంట్కి బాగాలేదని చెప్పి మా మిత్రుడు, మా అన్న సతీష్ అన్న చెప్పడం జరిగింది. దానివల్ల పుట్టినరోజు వస్తుంది, నా పుట్టినరోజు వస్తుంది సందర్భంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇంటికి కావాల్సిన సరుకు కానీ, బియ్యం కానీ, దుప్పట్లు కానీ, వాళ్ళకి కావాల్సిన గుడ్డలు కానీ, ఫ్రూట్స్ కానీ తీసుకొని వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను. అదేవిధంగా నాకు తగ్గట్టుగా నాకు ఆర్థికంగా నా స్థాయి ఎంత ఉందో ఆ విధంగా నేను చేయడానికి సిద్ధపడ్డాను. అదేవిధంగా నాకు సహకరించి నా కోసం వచ్చిన నా మిత్రులు, నా అన్నలు, తమ్ముళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరును తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా సునీల్ రామ్ చరణ్ గూడూరు నియోజకవర్గ అధ్యక్షుడు సునీల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలా. ఎందుకంటే ఇప్పుడే కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది అమ్మాయికి. దానివల్ల మెడిసిన్స్కి దానివల్ల కొంతమంది ఇచ్చిన వాళ్ళే కొంచెం నయం అవుతుంది అన్నారు. దానికి ఆ అబ్బాయి విని నేను ఈ నెల 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్ సునీల్. నిజంగా చెప్తున్నాను, మీరంతా నన్ను తోడుగా ఉండి నిలబడి నన్ను ముందు తీసుకుని పోతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిని ఈరోజు అలా మనం అనుకున్నట్టుగా మన వాళ్ళు చెప్పారు, భోజనం మన దానానికి నానాజీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా ఇక్కడ వృద్ధాశ్రమంలో మన వాళ్ళకి భోజనాలు పెట్టించాలని చెప్పి మన సునీల్ అన్న గారి ఆదేశాల మేరకు మన వాళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన జనసేన నాయకుడు నయీం గారు, అదేవిధంగా చిరంజీవి యువత అధ్యక్షుడు ఆయన జన్మదిన వేడుకల్లో ఈరోజు సందర్శించుకొని మన వాళ్ళకి ఈరోజు బట్టలు పంపిణీ చేయడం జరిగింది. వీళ్ళ ద్వారా ఇలా ఆశీస్సులన్నీ నయీం బాయ్ గారికి, తానంకి నానాజీ గారికి ఉండి ఆయన ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం. పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ టీడీపీ నాయకులు తానంకి నానాజీ పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలో టీడీపీ నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ నాయకులు తానంకి నానాజీ పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో టీడీపీ నాయకులు రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అలాగే మెప్మా పునరావాస కేంద్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకులు పొలిమి శ్రీనివాసులు మాట్లాడుతూ నానాజీ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరాజు, నరసింహులు, శ్రీనివాసులు, శివ, వెంకటేష్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్ అయిపోయినాడు పక్క వచ్చేసింది సార్. నాకు ఇంకా ఆడే ఉన్నా
మీరు తీసుకోండి నవీన్ పెడతాం అందరినీ కాదు ఎలక్షన్ మహారాజా థ్యాంక్ యూ సార్ ఈరోజు మా శ్రేయోభిలాషి ఈరోజు సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కానీ మున్సిపల్ చైర్మన్ పదవి అయిపోయిన తర్వాత కానీ ఎక్కడ కూడా ఎవరికన్నా తగ్గకుండా నేను ఉన్నానంటే అది కేవలం మా గురువులు గంగాప్రసాద్ గారు, అలాగే మా శ్రేయోభిలాషి మా సన్నిహితులు అన్న నాని గారి వల్ల అని చెప్పి ఎక్కడ కూడా నేను చెప్తాను. ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే వాళ్ళ వల్లే ఉన్నాము. ఇప్పుడు కూడా మంచి కుటుంబం, మా గంగాప్రసాద్ గారి కుటుంబం కానివ్వండి, మా నానాజీ గారి కుటుంబం కానివ్వండి, మంచి కుటుంబం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అండగా మా అందరికి కూడా అన్ని సలహాలు ఇస్తూ దిశానిర్దేశం చేస్తున్నటువంటి మా నానాజీ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు అత్యంత బ్రహ్మాండంగా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రావడం, అలాగే సూర్యాపేట నియోజకవర్గంలో కానీ వెంకటగిరి నియోజకవర్గం కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి నానాజీ గారికి శుభాకాంక్షలు తెలియజేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఖచ్చితంగా గూడూరు నియోజకవర్గంలో పెద్దలు మా గంగాప్రసాద్ సార్ గారు, మా నానాజీ గారి నాయకత్వంలో పనిచేస్తాం. ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఈ 3 సూర్యాపేట, గూడూరు, వెంకటగిరి మొత్తం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి పూర్తి నమ్మకంతో ఈ జిల్లాలో కూడా 10కి 10 తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు బ్లడ్ డొనేషన్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడికి భారీ ఎత్తున వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా మా నానాజీ గారి యొక్క పూర్తి సహాయ సహకారాలు మాకు ఉంటాయని ఖచ్చితంగా ఆశిస్తున్నాం. అట్లాగే వారికి కూడా వారి కుటుంబానికి వారికి మా పూర్తి సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి, ఉండి తీరుతాయని చెప్పి మేము తెలియజేస్తూ ఈరోజు ఈ స్థాయిలో నేను వచ్చేందుకు కారణమైనటువంటి మా పెద్దలు గంగాప్రసాద్ గారికి, మా నానాజీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మాకందరికి కూడా సహకరిస్తూ మాకంతా కూడా కొన్ని విషయాల్లో మాకు సూచనలు ఇస్తున్నటువంటి మా అన్న చాంబాష్ అన్న కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా నానాజీ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వాళ్ళ కుటుంబానికి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి, ఆ జీసస్, అల్లా ముగ్గురు యొక్క ఆశీర్వాదాలు మెండుగా ఉండి రాబోయే రోజుల్లో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. తెలుగుదేశం పార్టీ అభిమానులకి గూడూరు కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ అభిమానులకు, అట్లానే గూడూరు ఇన్ఛార్జి కాబోయే ఎమ్మెల్యే సుమన్ గారికి, చాంబాషా గారికి, ఇక్కడ వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నాకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అట్లానే వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు. బ్లడ్ డొనేషన్ క్యాంపు కూడా వచ్చినటువంటి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. గూడూరు కాన్స్టిట్యున్సీలో ఈసారి సుందర్ అత్యధిక మెజార్టీతో గెలవాలని, మన అందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మీకు ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా కావాలన్నా కూడా నా దగ్గర నుంచి చేస్తామని చెప్పి ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మా పెద్దలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెనిసల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ నానంకి నానాజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు తెలుగుదేశం పార్టీలో గూడూరు నియోజకవర్గంలో మా కుటుంబ పెద్దగా మాకు మార్గదర్శనం చేస్తూ మమ్మల్ని అందరూ కూడా నడిపించే పరిస్థితి ఉంది. వారు ఇదే విధంగా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఈ విధంగా పుట్టినరోజు వేడుక జరుపుకోవాలని, వారికి ఆ భగవంతుడు ఆ శక్తిని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ వారికి మరొక సోదరుడు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మంత్రులు శ్రీ పెంచల నరసింహస్వామి దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్
ప్రసాదించాలని చెప్పి, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ గూడూరు నియోజకవర్గానికి మాకు స్థాయిగా ఆయన యొక్క మార్గదర్శనంలో ఈ యొక్క ఎన్నికలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నానాజీ గారు జన్మదిన వేడుకలో మామగారు ఈయన ఇద్దరు మంచి పారిశ్రామికవేత్తలు, తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పుడు పార్టీకి అండదండగా ఉండేవాడు. సునీల్ కుమార్ గారికి మంచి తోడుగా ఉండి మంచి మెజార్టీ గెలిపించాల్సిందిగా 2024లో నారా చంద్రబాబు నాయుడుకి మంచి మెజార్టీ సునీల్ కుమార్ గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తూ, నారా చంద్రబాబు నాయుడు అంటే మీరు ఎలా ముందా ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ గారు మంచి మెజార్టీ గెలిస్తే ఆ నారా చంద్రబాబు నాయుడు భావితరాల కోసం మంచి ఈ పేద ప్రజలు బడుగు బలైన వర్గాలకి స్థానిక నానాజీ గారు కానీ గంగాప్రసాద్ గారు కానీ మంచి పారిశ్రామికవేత్తలు ఈ గూడూరు నియోజకవర్గంలో అందరికీ ప్రతి ఒక్క పేద ప్రజలకు అందరికీ ఎనదండుగా ఉండి అందరికీ మేలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లక్ష్మీనరసింహస్వామి మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తానంకి నానాజీ సార్కి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడ డొనేషన్ చేశారు, 100 మంది పైగా. అలాగే భారీ అన్నదాన కార్యక్రమాలు కూడా సునీల్ అన్న ఆధ్వర్యంలో కూడా టౌన్లో జరిగాయి. లాస్ట్ ఇయర్ సునీల్ అని చెప్పారు, నాని సార్ ఒప్పుకుంటే ఈసారి గ్రాండ్గా చేయాలా అని చెప్పి, అలాగే అందరం కలిసి గ్రాండ్గా చేశారు. ఇంకొకసారి సార్కి జన్మదిన శుభాకాంక్షలు. పెద్దలు పెంచుకున్న మాజీ లక్ష్మీనరసింహస్వామి మాజీ చైర్మన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నానాజీ సార్ గారికి ఆయుర ఆరోగ్యాలు సంతోషంతో ప్రసాదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని మినీ ట్రక్ ఓనర్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం నూతనంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ట్రక్ ఓనర్స్ అండ్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధి నాగూర్ భాషా తెలియజేశారు. బుధవారం మనుబోలులోని ఆటో స్టాండ్ వద్ద మినీ ట్రక్ ఓనర్లు, డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థలో సభ్యులుగా ఉన్నవారు తెలుగు రాష్ట్రాల్లో మినీ ట్రక్కులు ప్రయాణించే సమయంలో ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెంటనే తమకు సమాచారం అందించిన అరగంటలోగా ప్రమాద స్థలానికి దగ్గరలో ఉన్న తమ సంస్థ సభ్యులు వచ్చి తగిన సహాయం అందిస్తామని తెలిపారు. తమ సంస్థలో సభ్యత్వం కలిగిన ట్రక్కు యజమానులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఖాజా మహమ్మద్, కృష్ణయ్య, వలిపి రాఘవులు, కోటేశ్వరరావు, శ్రీనివాసులు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. మా యూహెచ్ఎంసీ మినీ ట్రక్ ఓనర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు మనుబోలు మండలంలో ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం, 26 జిల్లాల్లో ఈ అసోసియేషన్ని స్టార్ట్ చేసి రవాణా రంగ వ్యవస్థ మీద జరిగేటువంటి అన్యాయాలని అడ్డుకోవడానికి, మా డ్రైవర్ల మీద తెచ్చేటువంటి ప్రభుత్వాలు తెచ్చేటువంటి ఒక నల్ల చట్టాలు అయితే ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగం వ్యవస్థని ఎంత దిగజారుస్తున్నారంటే ప్రతిదీ ఏ గవర్నమెంట్ కూడా మొట్టమొదటిగా మా రవాణా రంగ వ్యవస్థ మీదే వస్తున్నారు. ఎక్కడెక్కడ లేని చట్టాలని తీసుకురావడం, 10 ఏళ్ళు జైలు శిక్షలు, 7 లక్షలు జరిమానాలు విధించడం, ఇలాంటి వాటి మీద పోరాడడానికి ఈ యూహెచ్ఎంసీ అసోసియేషన్ని ఏర్పాటు చేశాము. ఎక్కడ 26 జిల్లాల్లో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా పోలీసు వారి కంటే ముందు కూడా మా రెస్క్యూ టీము రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఒక 20 నిమిషాల్లోనే ఏ జిల్లా బండి అయినా సరే అక్కడ వాటి సమస్యలు పరిష్కరించే విధంగా ఈ యూహెచ్ఎంసీ అసోసియేషన్ని మొదలుపెట్టాము. దాంట్లో భాగంగానే ఈరోజు మనుబోలు మండలంలో ఉన్నటువంటి సభ్యుల్ని మా యూహెచ్ఎంసీ అసోసియేషన్లోకి తీసుకోవడానికే ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశామండి. ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి మా జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రాఘవన్న గారిని, మా టౌన్ అధ్యక్షుడైనటువంటి కృష్ణయ్య గారిని, మా జిల్లా కోశాధికారి అయినటువంటి కాజాబాయ్ గారిని ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు తెలుపుతున్నాం. వీళ్ళు 26 జిల్లాల్లో రవాణా రంగం వ్యవస్థలోనే కాదండి, డ్రైవర్లకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా ఒక హాఫ్ అన్ అవర్లోనే రెస్పాండ్ అయ్యి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడానికి, మాకెవరు ఈరోజు రోడ్డు మీద ఏదైనా రిస్క్ జరిగితే ఎవరు మమ్మల్ని ఆదుకోవడం లేదు. మాకు మేమే ఆదుకోవడానికి, మాకు మేమే ఈ సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి ఈ యూహెచ్ఎంసీ అసోసియేషన్ని మొదలుపెట్టడం జరిగింది. దీంట్లో ఒక కుటుంబ సభ్యులు 26 జిల్లాలని ఒక కుటుంబ సభ్యులుగా
ఏకదాటి మీదకి తీసుకొచ్చి మా సమస్యల్ని మేమే పరిష్కారం చేసుకునే విధంగా దీన్ని మొదలుపెట్టాం. దాంట్లో భాగంగానే ఈరోజు మనుగోలు మండలంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసి డ్రైవర్ కమ్ ఓనర్ని అందరినీ ఏకదాటి మీదకి తీసుకొచ్చి అభివృద్ధి సంక్షేమంతో పాటు ఆధ్యాత్మికత కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు భాగస్వాములై ప్రజల మనోభావాలను గౌరవించి దేవాలయాలను నిర్మించుకోవటం ప్రజాస్వామ్యంలో ఒక భాగమని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మనుబోలు మండలంలోని పిడూరు గ్రామం కొత్త హరిజనవాడలో 45 లక్షల రూపాయలతో నిర్మించిన శ్రీ సీతారామస్వామి దేవస్థానం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిడూరు గ్రామ మాజీ సర్పంచ్ మన్నెమాల సాయిమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కాకానికి పూన కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి కాకాని మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలోని హరిజన గిరిజన కాలనీలో టీటీడీ నిధులతో సుమారు 100 దేవాలయాలు నిర్మించినట్లు తెలిపారు. పిడూరు గ్రామంలో నిర్మించిన శ్రీ సీతారామస్వామి దేవాలయం ఏర్పాటుకు కృషి చేసిన మన్నెమాల సాయిమోహన్ రెడ్డిని అభినందించారు. 1,50,000 రూపాయలు విలువ కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని శ్రీ సీతారామస్వామి దేవాలయం తరపున మంత్రి కాకానికి కానుకగా అందజేశారు. గురువారం నాడు జరిగిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా వేద పండితులు బ్రహ్మశ్రీ సోమరాజులపల్లి సాయి సునీల్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రతిష్టాంగ హోమములు, కళా హోమములు, ప్రాణ ప్రతిష్ఠ, నేత్రదర్శనం, మహాపూర్ణాహుతి, గోదర్శనము, కన్యాదర్శనము, విశేష మంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పూజల అనంతరం భారీ అన్న సమర్పణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండలంలోని పలువురు వైసీపీ నాయకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. గ్రామానికి సంబంధించి స్వామి దేవస్థానం ప్రతిష్ట జరిగింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే అనేక సందర్భాలలో గ్రామాలు తిరిగినప్పుడు మనం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటి అమలు చేస్తున్నాం. సిమెంట్ రోడ్డు కావాలని అడుగుతారు, పైప్ లైన్ కావాలని అడుగుతారు, త్రాగునీటి వస్తారు, తాగునీటి వస్తారు, పొలాల్లో దారులు అడుగుతారు, కమ్యూనిటీ అడుగుతారు, రకరకాలైనటువంటి అడుగుతుంటారు. వీటన్నిటికన్నా కూడా సాధారణంగా వాటి మీద ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టడం అనేటువంటి ఆనవాయి. కాబట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం అయితే ప్రజల మనోభావాలను గౌరవించి భక్తులకి మేలైనటువంటి వ్యవస్థను అందజేయవచ్చు అనేటువంటి దానిలో భాగమే వెనకబడినటువంటి దళితులకు సంబంధించినటువంటి కాలనీలో దేవాలయాల నిర్మాణం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. ఎందుకంటే ఈ దేశంలో సంవత్సరానికి 2-3 లక్షలు సంపాదించడానికి కష్టపడేటువంటి కుటుంబాలు ఉన్నాయి. గంటకు 200-300 కోట్ల రూపాయలు సంపాదించేటువంటి కుటుంబాలు ఉన్నాయి. దేవుడి పట్ల భక్తి అనేటువంటిది ధనవంతుడు ఒక విధంగా, పేదవాడికి ఒక విధంగా ఉంటుంది. అందరి భక్తి ఒకే విధంగా ఉంటుంది. అందుకే మనం చాలా సందర్భాల్లో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బాగా దర్శనమైందా అని అడుగుతారు. నేను ఎప్పుడో మాట చెప్తాను, మనకు కాదు దర్శనం కావాల్సింది, మనకు భగవంతుడు చూసేదా లేదా అనేటువంటిది ప్రధానం తప్ప మనం భగవంతుడు చూసి వచ్చినమైతే ఆయన ఏమి కాదు. మనం చూస్తాం, సంతోషపడతాం, వస్తాం, ఒక తృప్తి కలుగుతుంది. కానీ భగవంతుడు మనల్ని చూడాలి. కాబట్టి భగవంతుడికి ధనవంతుడు, పేద అనేటువంటి ఏమంటారు, అందరూ సమానంగా ఉంటారు భగవంతుడికి. అందులో భాగంగా వెనకబడినటువంటి గ్రామాలు, ఆర్థిక స్తోమతమైనటువంటి కాలనీలో ఉండేటువంటి కుటుంబాలు మాకు దేవాలయాలు కావాలి అని అడిగితే వాళ్ళ మనోభావాన్ని గౌరవించి అక్కడ దేవాలయాలు నిర్మించడం అనేటువంటి సముచితమైనటువంటి నిర్ణయమే ఈరోజు దాదాపుగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 100 దేవాలయాలు మంజూరు చేయించి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి దళితులు, వెనకబడిన వర్గాలకు సంబంధించినటువంటి కాలనీలో నిర్మించాలనేటువంటి లక్ష్యంతో తిరుపతి దేవస్థానం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు సమీకరించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈ గ్రామానికి వచ్చినప్పుడు నిజంగా చెప్పాలంటే పాపం సాయిమోహన్ రెడ్డి ఈరోజు అడిగితే 10 లక్షల రూపాయల దేవస్థానం అనుకున్నాను. కానీ ఈ దేవస్థానం చూస్తే ఈరోజు టీటీ ఇచ్చినటువంటి 10 లక్షల రూపాయలు ఎక్కడికి వదిలిపోతాయని అనిపించేటువంటి విధంగా మిగతా అందరినీ సమీకరించి బ్రహ్మాండమైనటువంటి దేవస్థానం ఏ విధంగా అయితే ఖర్చు పెట్టి కట్టగలమో దానికి ఒక సంకల్ప సిద్ధి అనేటువంటి అవసరం. డబ్బులు కాదు కావాల్సింది, మనకి నేను కట్టాలనేటువంటి సంకల్పం. ఆ సంకల్పం ద్వారా వెళ్ళడం, దాతలను సేకరించడం, వాళ్ళ దగ్గర విరాళాలు సేకరించడం, దేవస్థానం కట్టడం. బహుశా నాకు తెలిసి నియోజకవర్గంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవాళ సిఆర్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.